సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కామెంట్స్ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. తెలంగాణకు స్వాతంత్ర్యం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలి. కేసీఆర్ సమైక్యత దినం, రేవంత్ ప్రజాపాలన ఎవరి కోసం, నాయకులు విలీనం పేరు ఎందుకు చెప్పడం లేదు? 4.5 వేల మంది కమ్యూనిస్టులు చనిపోతే తెలంగాణ వచ్చింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మొహిద్దీన్, గద్దర్ వీళ్ళంతా కమ్యూనిస్టు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారు. కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా చరిత్ర అనుచాలని చూస్తే కమ్యూనిస్టుల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. పదవి ఉన్నంత కాలమే మీ పార్టీలు ఉంటాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికీ ఉంటుంది. డిసెంబర్ 26 నాటికి మా పార్టీకి 100 ఏళ్లు నిండుతాయి. కేసీఆర్ పార్టీ ఇవాళ ఉంటుందో లేదో తెలియదు, కానీ మా కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఉంటుంది. ప్రకాష్ రావు సార్ మీరు నేపథ్యం మరి ఆగ్రహంగా కలిగించినటువంటి అగ్రనాయకులు మన వేదికపై ఉన్నారు. వారితో పాటు ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ కృష్ణ గారు, పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ గారు, మరి నరసింహారెడ్డి గారు, రాజేష్ గారు, సీనియర్ నాయకులు చూడమ్మా అమ్మ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు అందరూ పోటీలు పడుతున్నారు. ఇవాళ నిన్న మొన్నటి వరకు మన కేసీఆర్ గారు, మీ ఎమ్మెల్యే, మీ ముఖ్యమంత్రి గారు, ఆయన సమైక్యతా దినం పేరుతో నడిపాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినం పేరుతో జరుపుతున్నారు. ప్రజాపాలన అంటే ఏంటి, సమైక్యతా దినం అంటే ఏంటి మాకు అర్థం కాదు. ఇది సమైక్యతా దినం, ప్రజాపాలన దినం, ఈ పేర్లు ఎప్పుడు రోజు మనం విలీనం పేరు ఎందుకు చెప్పట్లేదని మేము అడుగుతున్నాం. దాని అంతర్గత వచ్చిందా తెలంగాణ? దాని అంతర్గత విలీనం జరిగిందా అని మేము అడుగుతున్నాం. 4.5 వేల మంది కమ్యూనిస్టులు మరణించారా లేదా, చరిత్ర ఉందా లేదా అని అడుగుతున్నాం. చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? చరిత్రను గుర్తు చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు అంటే మీరు ఇవాళ పేరు పెట్టే చాకలి ఐలమ్మ ఎవరు? ఆమె కమ్యూనిస్ట్ బిడ్డ. దొడ్డి కొమరయ్య ఎవరు? కమ్యూనిస్ట్ బిడ్డ. మగ్దుం మొహిద్దీన్ ఎవరు? అక్కడ మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి అమరుడు బొమ్మ ఉంది, మగ్దుం మొహిద్దీన్. ఎవరైనా కమ్యూనిస్ట్ బిడ్డ. మొన్న చనిపోయిన గద్దర్ ఎవరు? కమ్యూనిస్టులే. మీరు ఎవరైనా తీసుకోండి, ఈ పోరాటాలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజుల్లో కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులని మీరు ప్రస్తావన చేయకుండా చరిత్రలో అడచాలనుకుంటే మళ్ళా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది కమ్యూనిస్ట్ చరిత్ర. తాత్కాలికంగానే మీ విజయాలు ఎవరి అయినా కానీ, మీ పాలక పార్టీ ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఒకళ్ళు ఉంటారు. ఇవాళ అధికారంలో ఉండేవాడు అది నేను శాశ్వతం అనుకుంటాడు. అధికారం దిగిపోయిన తర్వాత నీ పార్టీకి ఏది దిక్కు ఉండదు. ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మేము ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాం. 100 ఏళ్ళు రేపు మా డిసెంబర్ 26కి 100వ ఏటలో ప్రవేశిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటాం 100 ఏళ్ళు. ఎందుకు ఉంటామంటే పేద ప్రజల కోసం ఉన్న పార్టీ మేము. అదే పద్ధతిలో పేద ప్రజలు గొంతు వినిపించేది ఎవరై అంటే కమ్యూనిస్టులే. దురదృష్టం ఏంటంటే ఈ డబ్బు రాజకీయాలు వీటి వల్ల తాత్కాలికంగా మేము వెనకబడవచ్చు, అధికారంలో రాకపోవచ్చు, ఎమ్మెల్యేలు గెలవలేకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా 100 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం. చాలా పార్టీలు వచ్చినాయి, పోయినాయి. జనతా పార్టీ వచ్చింది, పోయింది. జనతాదళ్ వచ్చింది, పోయింది. చిరంజీవి పార్టీ వచ్చింది, పోయింది. తెలుగుదేశం ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయింది. జనసేన పార్టీ ఒక ప్రాంతానికి అయింది. రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఒక ప్రాంతానికి అయింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని చోట్ల 100 ఏళ్ళైనా ఉంది. అందువలన కమ్యూనిస్టులుగా ఒక అవకాశం నాకు ఇచ్చారు మొన్న అసెంబ్లీలో. సరే పొత్తు పార్టీగా కాంగ్రెస్ మేము పొత్తులో ఉన్నాం, పొత్తు వేరు
మిత్రత్వం వేరు, ప్రజల సమస్యలు వేరు. అక్కడ ప్రతి సమస్య మీద మాట్లాడే అవకాశం నాకు కలుగుతూ ఉంది. పేదవాడి గొంతును నా గొంతు ద్వారా వినిపిస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు రోడ్లెక్కి కొట్టుకుంటారా? రోడ్లెక్కి కౌశిక్ రెడ్డి ఒక ఆయన, గాంధీ ఒక ఆయన బూతులు తిట్టుకుంటూ ఎందుకు అసలు ప్రజలు ఎమ్మెల్యేలు బస్తీ మీద సవాలనుకోవడానికి కాదుగా ఎమ్మెల్యేలు గెలిపించింది. బస్తీ మీద సవాలనుకుంటూ బూతులు తిట్టుకోవడానికి, గోదావరిలో దిగి కుస్తీ గోదావరిలో దిగి ఫైట్ చేయడానికి చాలా మంది ఉన్నారు. మన పని వేరు, ఎమ్మెల్యేలుగా మన పని వేరు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి, వాటిని ప్రస్తావన చేయాలి, వాటి గురించి పరిష్కారం కోసం కృషి చేయాలి. మంచి ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకోవాలి, ప్రజానాయకుడిగా కీర్తించబడాలి. అది సేపు పేపర్లో ఎలా రావాలి పేరు, ఎవడు ఎంత గట్టిగా బూతులు తిట్టాడు, ఈ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖచ్చితంగా పేద ప్రజల కోసం ఉంటాం. అధికారం ఉన్నా లేకపోయినా సరే, ఇప్పుడు 100 ఏళ్ళైంది, ఎన్ని 100 ఏళ్ళైనా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే అని తెలియజేస్తూ, ఇక్కడ ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ది కేసీఆర్ గారు, హరీష్ గారు చాలా మాటలు చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళు అన్యాయం అయిపోయారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, ఉన్న భూములు పోయినాయి, వాళ్ళకి అదనపు సౌకర్యాలు లేవు, ఉన్న శ్మశాన వాటికి లేవు, నానా ఇబ్బందులు పడతా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇక్కడికి దానికి సమాధానం ఏం చెప్తారండి? ఆయన కేసీఆర్ గారు ఎటు చెప్పడం, మరి చెప్పేటువంటి హరీష్ రావుని చెప్పమను ఏం చెప్తారు? ఇదేనా మీరు చేసిన పరిపాలన? మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో కూడా మేము దెబ్బలాడతాం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. మల్లన్న సాగర్ సంబంధించి ఆ సమస్యలు పరిష్కారం చేయమని మేము కోరుతాం. తద్వారా ప్రజల గొంతుకులాగా కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ